2020, 2021, 2022, 2023 సంవత్సరాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ అనారోగ్య కారణంగా అకస్మాత్తుగా మరణించిన 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ప్రజాసేవలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం చూపిన దయ, సానుభూతి, సేవాభావం వారికి ఒక క్రొత్త జీవితాన్ని, కొత్త ఆశను అందించాయన్నారు. ఈ 13 కుటుంబాల ఆనందంలో భాగస్వామ్యుడిగా వారి భవిష్యత్తుకు భద్రత కల్పించే ఈ నిర్ణయం పట్ల హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ కదిరికోట శాలేం గారు ప్రభుత్వానికి మరియు స్థానిక ప్రజల పట్ల ఎల్లప్పుడూ సేవాభావంతో ఉన్న ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రితో మన ఇన్ఛార్జి మంత్రివర్యులు అయినటువంటి నిమ్మల రామనాయుడు గారితో, జిల్లా కలెక్టర్ మేడం శిరీష్ గారితో 2-3 సార్లు అమరావతికి, కర్నూలుకు అంతో ఇంతో సార్ కొంత ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని వీళ్ళు సామాజిక ఎస్సీలు, బీసీ కులాలకు చెందినటువంటి వారు కాబట్టి వాళ్ళు ఉన్నతమైన కాదు, వీళ్ళు దీనస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో మార్గం చేయాలని యాక్చువల్గా వాళ్ళు తీసుకునేకి లేదని ఆర్డర్ కూడా ఉన్నాయి. అయినా సార్లు అంతో ఎంతో చొరవ తీసుకొని వాళ్ళు 13 మందికి మన ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి కదిరికోట నరసప్ప గారికి, వైఫ్ ఆఫ్ బుచ్చమ్మకు, అదేవిధంగా సన్నకి ముత్తు వైఫ్ ఆఫ్ లక్ష్మికి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎల్లప్ప గారికి, ఎల్లప్ప భార్యకు లక్ష్మికి, ఇంకా మిగతా 13 మందికి వారితో పాటు 13 మంది మొత్తం వారికి ఉపాధి వాళ్ళ జీవితాంతం సార్కి రుణపడి ఉండాలని ఈ సభాముఖంగా పత్రిక మూలకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కదిరికోట శాలేము, టౌన్ బ్యాంక్ డైరెక్టర్. నాతో పాటు కాంట్రాక్టర్లు కదిరికోట నరసమ్మ, వెంకటేశ్వరు, శాంతిరాము, సందీపు, బుజ్జి తదితరులు